చాలా రోజులైంది నా బంగారంతో మాట్లాడి. ఒకసారి కాల్ చేసి చూద్దాం. ఇదేంటి నా ఫోన్ కట్ చేస్తుంది? ఓ, తనే ఫోన్ చేస్తుందా? కాల్ కట్ చేస్తా ఉంటే మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తా ఉంటావెందుకు? ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? చాలు, ఇక మళ్ళీ నా ముందుకి రాకు. నువ్వెంత ఏడ్చినా ఎంత వేడుకున్నా నా మనసులో నీకు స్థానం లేదు. ఏంటి? ఒకప్పుడు నేను నిన్ను ప్రేమించాను, నిజమే. కాని ఆ ప్రేమ ఇప్పుడు లేదు. నువ్వు ఇచ్చింది ప్రేమ కాదు, బంధనం. నీ దగ్గర ఉంటే నా కలలు చచ్చిపోతాయి, నా భవిష్యత్తు ఆగిపోతుంది. నీకు నేను జీవమేనేమో, కాని నాకు నువ్వు అడ్డంకివి. నిన్ను వదిలేస్తున్నా అంటే నేను క్రూరురాల్ని కాదు. నాకోసం బ్రతికే హక్కు నాకుంది. అవును, నేను మారిపోయా. ఇది విన్న నీ హృదయం ముక్కలవుతుందని నాకు తెలుసు. కాని విను, నేను నీతో ఉండను, ఎప్పటికీ ఉండను, ఉండలేను. నువ్వు లేకపోయినా నేనుండగలను. నాకు సరైన తోడు దొరికింది. నువ్వు నా కోసం వెయిట్ చేయకు, అది జరగదు. నువ్వేమైనా నాకు అనవసరం. నా జీవితమే నాకు ముఖ్యం. ఇక నాకు ఫోన్ చేయకు. సారీ, ఇక నన్ను డిస్టర్బ్ చేయకు. ఓకే, బాయ్, గుడ్ బై. మోసం చేశావు నువ్వు, తప్ప వేరే లోకం లేదు అన్నావు. ఇప్పుడు నేను తప్ప అందరూ నీ లోకం అయ్యారు. పోయిందే పోయిందే నీ పైన నమ్మకం, పోయిందే 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 నీ పైన నమ్మకం, పోయిందే. నాతో 7 అడుగులు వేస్తా అన్నావు, చివరికి సగం సముద్రాల దూరం వెళ్ళినావు. నాకు అమ్మలేని లోటు తీరుస్తా అన్నావు, కానీ అనాథని చేసి వెళ్ళినావు. పోయిందే పోయిందే నీ పైన నమ్మకం, పోయిందే 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 నీ పైన నమ్మకం, పోయిందే. పోయిందే పోయిందే. నువ్వే ప్రాణం అండం, ఆ ప్రాణం నీ తన్నేసి వెళ్ళినాం. నా గుండెల్లో గుడి కట్టిన గుండెని చీల్చివేసినాం. నాతోనే జీవితము అన్నావు, నాకు జీవితమే లేకుండా చేశావే. ఎందుకేలా నమ్మించం, ఎందుకే పిల్ల మోసం చేశావు. పోయిందే పోయిందే నీ పైన నమ్మకం, పోయిందే 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 నీ పైన నమ్మకం, పోయిందే. గుట్లే నేను కొడతావా? వీడెవడు నన్ను కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. బిన్నా రండ్రా మన అడ్డా దగ్గరికి. సరే వస్తాను. అటు వెళ్ళిపోతున్నాడు. ఎవరు రా, పదాం రా.
హలో, మీ పేరు కిరణా? ఆ, అవును. నా పేరు భూమిక. భూమిక, మీ నేమ్ చాలా బాగుంది. అవునా? ఆ, మీ వాయిస్ కూడా చాలా బాగుంది. నిజమా? నాకు ఇంకో పేరుంది. చెప్పండి. నా పేరు కాజల్. ఆ, రే దొంగ సచ్చినుడా, నాకు తెలుసురా, నువ్వు పెద్ద పులిహోరగాడివి. అసలు మనం ఎందుకు విడిపోయామో తెలుసారా? నా లైఫ్లో ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే పార్ట్ 2లో కలుసుకుందాం.